ఉదయం పూట మాత్రమే కాదు, సూర్యాస్తమం వేళల్లో కూడా దీపం వెలిగించాలని, అప్పుడే ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. భారతీయ సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అని శాస్త్రం. వేదాలలో మొదటి వేదమైనటువంటి ఋగ్వేదం, దానిలో మొదటి శ్లోకం అగ్నిదేవత ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అందుకనే భారతీయ సనాతన ధర్మంలో ప్రతి కార్యక్రమంలో దీపానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినదని, ఇటువంటి దీపాన్ని త్రిసంధ్యలు వెలిగించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు దీపం లేకుండా ఎటువంటి దేవత ఆరాధన చేయకూడదు. త్రిసంధ్యలు అనగా సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి సమయం, అలాగే అభిజిత్తో కూడినటువంటి మధ్యాహ్న కాలము, అలాగే సాయంత్రం ప్రదోషకాలంతో కూడినటువంటి సంధ్యా సమయం, 3 సమయంలో దీపారాధన చేయడం అత్యంత శుభము. సాయంకాల సమయంలో వెలిగించే దీపారాధన చాలా ప్రత్యేకమైనది. సూర్యాస్తమయానికి పూర్వమే ఇంటిని శుభ్రపరచుకొని సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ప్రవేశించే సమయానికి ఇంటి గుమ్మం బయట తులసి కోట వద్ద మందిరంలో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతించేటువంటి ఆచారంలో భాగంగా సాయంత్రం దీపాలకు ప్రత్యేకత ఏర్పడింది. దీపం సంధ్యవేళల ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అవుతారని పురోహితులు అంటున్నారు. మనలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని సర్వతా ప్రసరింపచేసే పరమాత్మ స్వరూపమే దీపం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.